good shepherd, very good shepherd. Yes, na good shepherd. తప్పిపోయిన గొర్రెవలే నేనున్నప్పుడు నన్ను వేదకి కాపాడాడు. తప్పిపోయిన గొర్రెవలే నేనున్నప్పుడు నన్ను వేదకి కాపాడాడు. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. యేసయ్యకు మన పట్ల ఒక ప్లాన్ ఉంది, అందుకే తన ప్రాణం పెట్టి రక్షించాడు. యేసయ్యకు మన పట్ల ఒక ప్లాన్ ఉంది, అందుకే తన ప్రాణం పెట్టి రక్షించాడు. లవ్ ఇస్ గ్రేట్, హిస్ లవ్ ఇస్ గ్రేట్, అది ఎవర్లాస్టింగ్. లవ్ ఇస్ గ్రేట్, హిస్ లవ్ ఇస్ గ్రేట్, అది ఎవర్లాస్టింగ్. Love is great, his love is great, adi everlasting. Love is great, his love is great, adi everlasting. Na sun 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 bura, na dekh 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 bura, na bol 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 bura, to bilkul अच्छा है. Na sun 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 bura, na dekh 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 bura, na bol 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 bura, to bilkul अच्छा है. यीशु राजा है, यीशु राजा है, यीशु सबका राजा है. यीशु राजा है, यीशु राजा है, यीशु सबका राजा है. न सुन 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 बुरा, न देख 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 बुरा, न बोल 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 बुरा, तो बिल्कुल अच्छा है. न सुन 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 बुरा, न देख 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 बुरा, न बोल 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 बुरा, तो बिल्कुल अच्छा है. यीशु प्रभु है, यीशु प्रभु है, यीशु सबका प्रभु है. यीशु प्रभु है, यीशु प्रभु है, यीशु सबका प्रभु है. न सुन 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 बुरा, न देख 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 बुरा, न बोल 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 बुरा, तो बिल्कुल अच्छा है. न सुन 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 बुरा, न देख 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 बुरा, न बोल 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 बुरा, तो बिल्कुल अच्छा है. तो बिल्कुल अच्छा है, तो बिल्कुल अच्छा है. అల్లరి చేయను, అమ్మకి ఎదురు చెప్పను, నాన్నని తిట్టను, సెల్ ఫోన్ వాడను, గేమ్స్ ఆడను, నేను ఏ తప్పు చేయను, అబద్ధం ఆడను, ఎవరిని తిట్టను, బుద్ధి మాటలాడను, క్యాంపులో మంచి బిడ్డలా ఉంటాను. నాతో మాట్లాడండి. అందరూ కూడా ఇప్పుడు మరి మనం ఏసీతో మాట్లాడాం, ఇప్పుడు ఏసీ మనతో మాట్లాడతారు. ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకుందామా? ఎవరు కళ్ళు తెరవద్దు, ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీ రక్షించక సాగేదా, దేవేను తీరుగా నీవే
వారు కుమారుని పాదలకు వస్తుండగా తండ్రి ఇంతవరకు ఈ చిన్న బిడ్డలు చేసిన స్థుతుల మీద మేము ఆశీర్లు ఉన్న విధానం బట్టి వారిని ఆచరించుకుంటున్నాం. మా దేవ మా తండ్రి చిన్న బిడ్డల హృదయాల్లో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం. మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అదే వారి చిన్న హృదయాల్లో వారిని ఆ హృదయాన్ని సమర్పించుకుంటుండగా మీరు వారిని అంగీకరించండి. అదే వారి హృదయాల్లో మా దేవ మీరు చోటు తీసుకోనండి. మరి ముఖ్యంగా దేవాలయ ప్రభువుని మీ ప్రయాస చేద్దాం. ఎప్పుడైతే నడుచుకుంటూ వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే ఎవరో బోధం వచ్చేస్తుంది, బోధం వస్తుంది, శిష్యులందరూ అరుస్తున్నప్పుడు అందులో ఒక శిష్యుడు ఏసీని గుర్తించి ఎస్సీయా నేను నడిచి వచ్చేస్తాను, రెండు నడిచి వచ్చేస్తాను, ఈ నేను నడిచి వచ్చేస్తాను, ఎస్సీయా నేను వచ్చేస్తాను అంతే. ఎస్సీయా రమ్మన్నారు. పేతురు ఏం చేశాడు వాడలోంచి కాలు బయట పెట్టాడు. దేని మీద పెట్టాడు? నీళ్ళ మీద. కిందకి చూసాడు, నీళ్ళని చూడలేదు. ఎస్సీయా నేను వచ్చేస్తాను. నడిచాడు. ఇలా నడుచుకుంటూ కొంత దూరం వచ్చాక కిందకి చూశాడు. కింద ఏమున్నాయి? నీళ్ళు. ఇప్పుడు వెంటనే ఎస్సీనే మునిగిపోతాడు. అప్పటి వరకు ఎస్సీని చూశాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత దేని వైపు చూశాడు? నీళ్ళ వైపు చూశాడు. మనం కూడా అంటే చాలా నీళ్ళ వైపు చూస్తాం, మధ్యలోకి వచ్చినట్టు ఏదైనా సమస్య వచ్చినట్టు అందరి వైపు చూస్తాం. అలాగా మనం మొదటి నుంచి చివరి వరకు, పేదలు చివరి వరకు ఏసీ దగ్గరికి వెళ్ళేదాకా ఏసీ దగ్గర చూస్తుంటే బాగుండేది. ప్రియాంక వాళ్ళ అన్నయ్య చెప్పిన మాట విని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నయ్యతో కలిసి నాన్నయ్యతో కలిసి చేయి పట్టుకొని వాళ్ళు నడిచి వెళ్ళుంటే ఏమయ్యేది? ప్రియాంక పడేదా? కాదు. కానీ తను ఏం చేసింది? అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోవాలని వెళ్ళింది. తర్వాత మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ కట్టుకొని నేను వస్తాను అన్నయ్య, మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి ఆ చెట్టు దగ్గరికి వచ్చారు. చెట్టు చుట్టూ చూశారు, ఏమన్నా దొరుకుతుందో మనని. చెట్టు చుట్టూ అబ్బే ఏం లేదు, అనవసరం ఈ చెట్టు ఎందుకు అంటే మన మ్యాప్లో చెట్టు చూపించాడు. ఏం లేదంటే అప్పుడు నాని అన్నాడు, ఆగండి ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళి త్వరలో చూసి వాళ్ళకి ఒక సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ ఏంటంటే గొడ్డలు. ఆ గొడ్డలు ఉన్న సింబల్ ఉంది. అంటే వీళ్ళు రీచ్ అవడానికి కొంచెం ముందుగా వాళ్ళకి సింబల్ ఉందంటే అర్థం ఏంటి అంటే గొడ్డలతో వాళ్ళకి పని ఉంది. ఏంటో పని అని మళ్ళీ మ్యాప్ చూసుకున్నారు. మ్యాప్ చూసుకుంటే మళ్ళీ దానిలో కొంత దూరం వెళ్ళమని ఉంది. అప్పుడు ఆ నాని అన్నాడు, నాకు దారి తెలుసు. వాళ్ళందరినీ తీసుకొని మళ్ళీ ముగ్గురు కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గొడ్డలు కదా వెంటనే ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తెచ్చుకున్నారు. అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు వెతికేది ఏంటి? వాళ్ళు ఏమి వెతుకుతున్నారు? దేనికోసం వెళ్ళారు? నిధి వెతుకుతున్నారు. నిధి అంటే ఏదో తెలియదు ఉంది అందులో, అదేంటో కనుక్కోవాలి. అదే ద క్వెస్ట్ ఫర్ పర్పస్. మన ఈ సిబిఎస్ఈ యొక్క థీమ్ మనకు అక్కడ రాసింది, ద క్వెస్ట్ ఫర్ పర్పస్. అంటే గొప్ప అన్వేషణ, ఒక నిధిని మనం అన్వేషిస్తున్నాం, ఒక నిధిని కనుక్కోవాలి. 5 రోజుల్లో ఆ నిధి కనుక్కోవడమే కాదు, ఆ నిధిని మనం ఏం చేసుకోవాలి? సొంతం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి మరి దీపక్ లాగా ప్రియాంక లాగా మనం కాకుండా నాని ఉన్నాడు అడుగుతాడు, కానీ మనల్ని నడిపించే వాళ్ళు ఎవరు అంటే ఎప్పుడు ఉన్నాడు? వీళ్ళు నా ఫ్రెండ్ అనుకుందాం. నా ఫ్రెండ్ ఉన్నాడు, నా కష్టం వచ్చింది, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఫ్రెండ్ నాకు కొంచెం సాయం చేస్తావా? కొంచెం డబ్బులు కావాలి, ఇస్తావా? నాకు ఇస్తావా? డబ్బులు ఇస్తావా? ఇస్తాడు. నా ఫ్రెండ్ నాకు ఎంతవరకు సాయం చేస్తాడు? నాకు డబ్బులు కావాలంటే ఇస్తాడు. ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు కారు లేదు, నీకు మంచి కారు ఉంది కదా, నా దగ్గర ఉన్నారు, ఆ కార్లో తీసుకెళ్తావా? నేను కార్లో తీసుకెళ్తానంటే నాకు నా ఫ్రెండ్ నాకు సాయం చేస్తున్నాడు. నేను అక్కడ ఒంట్లో పడిపోయాను అనుకో, బైక్ వెళ్తావా? లేదంటే నా ఫ్రెండ్ మంచోడు, నేను అక్కడ పడిపోయి లేకపోతే అనుకున్నాను, ఒంట్లో పడిపోయాను లేపుతాడు. ఒకవేళ నేను చనిపోయే పరిస్థితి వచ్చి నాకు ఏదైనా అయితే నా కోసం ప్రాణం ఇస్తాడా? నా ఫ్రెండ్ ప్రాణం ఇస్తారా? ఒకవేళ అక్కడికి వెళ్ళారు, డాక్టర్స్ చెప్పారు, ఒకవేళ ఈవిడ గుండె పనిచేయదు, మీ ఫ్రెండ్ గుండె తీసి ఈవిడ పెడితే ఈవిడ బతుకుతారు. కానీ ఎవరన్నా అంటే వెంటనే నా ఫ్రెండ్ ఫోన్ చేసి, ప్లీజ్ ఫ్రెండ్ నీ గుండె నాకు ఇవ్వా, నీ గుండె నాకు పెడితే నేను బతుకుతాను. నా ఫ్రెండ్ నేను అడిగాను, నా ఫ్రెండ్ నాకు గుండె ఇచ్చాడా లేకపోతే ఇచ్చిందా? నా ఫ్రెండ్ నాకు ఉందనుకుంది. నా ఫ్రెండ్ నేను అడుగుతాను, నా గుండె ఆ ఫ్రెండ్ గుండె నాకు పెడితే నేను బతుకుతాను. కానీ నా ఫ్రెండ్ నాకు గుండె ఇస్తారా? గుండె కిడ్నీ ఇవ్వట్లేదు. మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ఎప్పుడు మర్చిపోదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు గుర్తుపెట్టండి. సిబిఎస్ఈలోనే లేదా ఈబీఎస్లోనే లేదా సమ్మర్ క్యాంప్లోనే కాదు, సండే స్కూల్లోనే కాదు, ఏసీ మన కోసం ప్రాణం పెట్టేది. మరి ఏసీ మన కోసం ప్రాణం పెట్టేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి చెప్పండి. నా వైపు చూడాలి అందరూ. ఎప్పుడు
గుర్తుపెట్టుకోవాలి. నీ కష్టంలో అందరూ చెప్పండి, నా కష్టంలో అంటే నువ్వు చెప్పు. నా కష్టంలో, నా సుఖంలో, నా సంతోషంలో, నా బాధలో, నా వేదనలో, నా పరీక్షలో, అమ్మ తిట్టినప్పుడు, డాడీ కొట్టినప్పుడు, నేను తప్పు చేసినప్పుడు, నేను అబద్ధం ఆడినప్పుడు ఎప్పుడు యేసయ్య నాతో తోడుగా ఉంటాడు. అనేక మంది విశ్వాసం లేని వారుగా ఉన్నారు. వారిని అందరినీ ఎవరిని ఎంచుకున్నారు దేవుడు? దేవుని కుమారుడైన ఈ పుస్తకాన్ని వారికి కూడా విశ్వాసం లేదేమో. అందుకనే వారు ఇవన్నీ ఎందులో పెడతారు తెలుసా? ఎందులో? మీ డాన్స్ మీరు యూట్యూబ్ లో చూసుకుంటారా? ఎలా చూసుకుంటారు? మీకు తెలుసా ఎందులో పెడతాడో? ఛానల్ పేరు చెప్పనా? ఛానల్ పేరు చెప్పనా? చూసుకుంటారా? ST. John's Lutheran Church.